ఒక అధికారిగా గతంలో మీరు ఉన్నారు, ప్రస్తుతం రాజకీయ నాయకులుగా ప్రజల పక్షాన మీరు నినదించడానికి పోరాటానికి మారారు. ఈ రెండు కోణాల్లో మిమ్మల్ని మేము చూస్తున్నప్పుడు, ఒక అధికారిగా ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాలని ప్రజలకి తూచా తప్పకుండా అమలు చేసే క్రమంలో చాలా మీరు సక్సెస్ఫుల్ ఆఫీసర్ అయ్యారు. అట్ ది సేమ్ టైం ఈ రోజున ఇదే విషయంలో అంటే ప్రజలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నినదించడంలో మీరు గట్టిగానే స్పందిస్తున్నారు. అయితే మీకు గతంలో ఇన్నాళ్ళు పనిచేసినప్పుడు ఈ రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు వక్ర మార్గాలు పడుతున్నారు అనేటువంటి సంగతి తెలిసినప్పుడు ఒక అధికారిగా మీరేమన్నా గతంలో చర్యలు తీసుకున్న సంఘటనలు మీ జ్ఞాపకంలో ఉన్నాయా? ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం ఇంత అధ్వానంగా లేదండి పాలన. ఇది రోజు రోజుకు దిగజారిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 2014 నుంచి రోజు రోజుకు దిగజారిపోతుంది. చంద్రబాబు నాయుడునే తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ 5 ఇయర్ టర్మ్ చాలా బాగానే చేశాడు. ఆయన సెకండ్ 5 ఇయర్ టర్మ్ కూడా పర్వాలేదు. 14 నుంచి 19 మరి ఆయన అస్సలు పాలనే సరిగ్గా లేకపోవడంతో ఓడిపోయాడు ఆయన. ఇప్పుడు ఎవరైనా సరే పాలిస్తే గెలవాలి కానీ, మంచి పాలకుడు గెలవాలి కానీ ఓడిపోవటం ఏంటండి? అంటే సంథింగ్ రాంగ్ దే ఆర్ డూయింగ్. అలానే జగన్మోహన్ రెడ్డి కూడా అంత మెజారిటీతో గెలిచి దారుణంగా ఓడిపోయాడు. అంటే వీళ్ళ పాలన బాగోలే. మేము ఇక్కడ ఇదే జిల్లాలో నేను ఎస్పీ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు. ఒక ఎమ్మెల్యే కొడుకు ఒక ఫ్యాక్షన్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. 7 ఫ్యాక్షనిస్ట్ని చంపేశారు మాచర్ల ప్రాంతంలో. ఆ కేసులో ఎమ్మెల్యే కొడుకు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అయ్యాడు అతను. ఎమ్మెల్యే కొడుకుని మేము అరెస్ట్ చేశాం. అతను కాకర్ల సుబ్బారావు అని చెప్పి నిమ్స్ డైరెక్టర్ ఎల్బీ కూడా ఇచ్చాడు. ఇచ్చినప్పటికీ కాన్స్పిరసీ కింద మేము అరెస్ట్ చేసాం. అప్పుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, మమ్మల్ని ఎవరు ప్రశ్నించలే. కోడెల శివప్రసాద్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, అప్పుడు మంత్రి కాల. నాకు ఎక్కడ పైరువీలు రాలే. మేము చేసాం, అరెస్ట్ చేసాం. అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపాం. అలానే నేను ఇంకో జిల్లాలో పనిచేసినప్పుడు ఒక ఎమ్మెల్యే కానిస్టేబుల్తో దురుసుగా ప్రవర్తించాడు ఎలక్షన్ టైంలో. కానిస్టేబుల్ జనరల్గా కంప్లైంట్ ఇవ్వరని తీసిగా అతను ఇచ్చాడు. ఇస్తే మేము కేసు రిజిస్టర్ చేసి ఎమ్మెల్యే మీద విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేసి తర్వాత ఛార్జ్షీట్ వేస్తే అతనికి 6 నెలలు జైలు శిక్ష పడింది. ఒక పెద్ద సినీ స్టార్ ఇదే మాదిరిగా చేస్తే అతని మీద కూడా ఛార్జ్షీట్ వేసాం, అతను 6 నెలలు జైలు శిక్ష పడింది. ఇట్లా మా వరకు మాకు అప్పుడెప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు. రాజకీయ నాయకులు వ్యక్తిగత కక్షలతో కూడా ఎవరిని ఇరుకుచ్చుకునే యాటిట్యూడ్ కూడా ఉండేది కాదు అప్పట్లో. ఇప్పుడు 2014 నుంచి అది తీవ్రంగా, అందుకే నేనన్న ఉగ్రకుల పాలన మొదలైంది ఇక్కడ. ఈ 3 సంవత్సరాలు చాలా దారుణంగా ఉంది. తర్వాత వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న కోపతాపాలు ఎట్లున్నా ప్రజలకు చేస్తున్న నష్టం అపారమైన నష్టం. లిక్కర్ అమ్మటం ఏంటండి నాకు అర్థం కాదు. క్యాష్ వసూలు చేయటం ఏంటండి షాపుల్లో బహిరంగంగా. ఎన్ని వేల కోట్ల అవినీతి, ఇసుక అవినీతి, మైన్స్. ఇప్పుడు ఇక్కడ మీకు మనకు కోతవేడి దూరంలో ఎడవల్లి అనే గ్రామం ఉంది. 416 దళిత కుటుంబాలు ఉన్నాయి అక్కడ. ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు. వాళ్ళకి 120 ఎకరాల భూమి ఇచ్చారు. ఆ భూమి విషయంలో మొన్న మైన్స్ కోసం తీసేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఆ తంతు మొదలైంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ భూమిని తీసుకున్నారు, దాన్ని వెనక్కి ఇమ్మని చెప్పి ఆందోళన చేస్తున్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. అక్కడ మీరు ఎంటర్ప్రెన్యూర్ చేస్తామన్నారు కదా ఆయన చంద్రబాబు నాయుడు. ప్రతి కుటుంబంలో ఒకళ్ళని ఎంటర్ప్రెన్యూర్ చేస్తా అన్నాడు. P4 పథకం కూడా తీసుకొస్తుంది. P4 పథకం అది ఎక్స్ట్రా పథకం అది. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం మీ టైంను బట్టి, నా టైంను బట్టి. ఇప్పుడు ఈ 71 ఎంటర్ప్రెన్యూర్ అంటే దళిత కుటుంబాల నుంచి ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క అతను తీసుకుని ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ చేసి గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టి గ్రానైట్ బండల పరిశ్రమ చేసి ఆ డబ్బులు వాళ్ళు పంచి అందులో కొంత రెవెన్యూ ఈ గవర్నమెంట్ కూడా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు అదంతా ప్రైవేటైజ్ చేసి ఎవరికి వెళ్తుందండి? అది ప్రైవేట్ పీపుల్కి వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక రెడ్డి తీసుకున్నాడు. అంతకుముందు ఆ జగన్మోహన్ రెడ్డి రాకముందు ఒక కమ్మాయిని తీసుకున్నాడు. ప్రభుత్వం మారంగానే ఆయన సరెండర్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరి చేతిలోకి వెళ్తుందో మనం చెప్పక్కర్లేదు. ఓకే సార్, ఇది ప్రతి సామాన్యుడు కూడా చట్టాలు చాలా బలంగా ఉన్నాయి. ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో నిద్రావస్థలో ఉన్నప్పటికీ కూడా న్యాయస్థానాల ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు ఆయా వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటూ జరుగుతుంది అనేటువంటి వార్తలు వీళ్ళు చూస్తూనే ఉంటున్నారు.
ఈ క్రమంలో ముఖ్యంగా మనీ లాండరింగ్ అంటే నా పేరు మీద ప్రభుత్వం ఒక దళితులుగానో లేకపోతే ఒక వెనుకబడ్డవాడిగానో ఒక భూమినో ఒక పరిశ్రమనో నాకు అప్పచెపితే నాకు దక్కాల్సిన ఫలాన్ని మీరు దక్కించుకుంటున్న క్రమంలో ఇది ఒక మనీ లాండరింగ్ లాగా, ఒక అవినీతి చర్యగా, లేకపోతే ఒక ఎక్స్ట్రాక్షన్, ఒక దౌర్జన్య క్రియలాగా మనము చూపించవచ్చు. అలాగే చర్యలు కూడా తీసుకోవచ్చు కదా. మరి ఈ ఈ ఈ యాక్షన్ ప్లాన్ అనేది అంటే ఈ కోర్టులకు వెళ్ళి ఇలా జరుగుతున్నది అనేటువంటి ఒక చర్యని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయటంలో ఏ యంత్రాంగం విఫలమవుతుంది? దీన్ని పరిశీలించి కంట్రోల్ చేయాల్సినటువంటి విధానంలో. ఇప్పుడు ఈ బినామీ వ్యాపారం మీరు చెప్పేది చేసేది ఎవరు? పాలక కులాల వాళ్ళు. అవును. ప్రభుత్వాలు ఎవరివి? వాళ్ళవి. అంటే వాళ్ళే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారంటే నాకు అర్థం కాదు. తీసుకో మరి ఏంటి? దొంగను పట్టుకుంటాడా? మార్చేస్తున్నారు కదా వీళ్ళు. ఈ ప్రజలు అంటే ఒకసారి ఈ పార్టీకి మరొకసారి ఇంకొక పార్టీకి అని చెప్పి పట్టం కడుతున్నప్పుడు సో ఆబ్వియస్లీ ఓకేనా, ఈ పార్టీలో ఉన్నవాడు అక్కడ అవినీతి జరిగిందని తను ఘంటాపథంగా చెప్పగలిగితే తను కేసులు ఫైల్ చేయించవచ్చు కదా. మీరు దొంగలు కూడా పార్టీ మారుతున్నారుగా. మీకు ప్రకాశం జిల్లాలో కరివేడ ఏదో ఒక సోలార్ది ఉంది, ఆయన పేరేంటి? ఎవరు రెడ్డి గారికి ఇచ్చారు, పవన్ కళ్యాణ్ ఒక రెడ్డి గారికి ఇచ్చారు. అవును. ఎవరు? జగన్మోహన్ రెడ్డి టైంలో. అవును. అది గవర్నమెంట్ మారింది. న్యాచురల్గా ఈ గవర్నమెంట్లో రెడ్డి గారు ఎవరు అనుకుంటారు కదా, అవును, మళ్ళీ ఆ రెడ్డి గారికే ఇచ్చారు.